ఒక ఉష్ణ మధ్యాహ్నం బుద్ధుడు తన భిక్షువులతో రాజగృహం సమీపంలోని దుమ్ము గ్రామం వైపు నడుస్తున్నాడు. అప్పుడు వీరకుడు అనే ప్రసిద్ధ కోపిష్టి ధనికుడు వారి మార్గం అడ్డుకున్నాడు. అతను బుద్ధుణ్ణి తీవ్రంగా అవమానించి, "నువ్వు బాధ్యతలు వదిలి పారిపోయిన పిరికివాడివి!" భిక్షువులు కోపంతో కంపించారు. కాని బుద్ధుడు అత్యంత ప్రశాంతంగా మెత్తగా అన్నాడు, "సోదరా, ఒక వ్యక్తి బహుమతి ఇచ్చినా మనం అందుకోకపోతే అది ఎవరి దగ్గరుంటుంది? ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ కోపం నేనందుకోలేదు. అది నీ దగ్గరే ఉండిపోయింది." సాయంత్రం బంగారు చెట్టు కింద బుద్ధుడు భిక్షువులకు బోధించాడు. కోపం ఒక విషపూరిత బాణం వంటిది. దాన్ని పట్టుకుంటే మన సొంత గుండెలోని విషం వ్యాపిస్తుంది. అందుకోకుండా ప్రశాంతంగా చూస్తే బాణం నేలపై పడి నశించిపోతుంది. మరుసటి రోజు వీరకుడు ఏడుస్తూ బుద్ధుడి పాపాల ముందు పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు కరుణతో అతని తలపై చేయివేసి ఆశీర్వదించాడు. కథ యొక్క సారాంశం: కోపాన్ని మరింత కోపంతో ఓడించలేం. దాన్ని అవగాహన, ఓర్పు మరియు విషయాన్ని అందుకునే సాహసంతో నిరాయుధం చెయ్యాలి.